ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సొమ్ముతో భారీ సెట్టింగులు వేసి హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టి అట్టహాసంగా జెండా ఎగరేసిన ఆ బెంగళూరు అంకుల్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అధికారం పోగానే ఆయనకు మూవన్నెల పతాకం గుర్తుకు రావడం లేదు. సొంత జేబులోంచి రూపాయి ఖర్చు అవుతుందన్న భయమో లేక దేశం మీద గౌరవం లేదో కానీ కనీసం పార్టీ ఆఫీసులో కూడా జెండా ఎగరేసే సాహసం చేయటం లేదు. మనగడ్డ మన సంస్కృతి కంటే ఆయనకు బెంగళూరు ప్యాలెస్ ఏసీ గాలి, లండన్ వాతావరణమే ముద్దని జనం నవ్వుకుంటున్నారు. గతంలో మీడియా సాక్షిగా ఇదేం దేశం, ఇదేం రాజ్యాంగం అని కన్న తల్లి లాంటి భారతదేశాన్ని అవమానించిన వ్యక్తి నుంచి దేశభక్తిని ఆశించడం మన పొరపాటే. అధికారం ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు అనుభవించి ఓడిపోగానే ఈ గడ్డను మర్చిపోయి పరాయి దేశాలు, పరాయి రాష్ట్రాలపై మోజుపడుతున్న జగన్ తీరును జనం అసహ్యించుకుంటున్నారు. దేశాన్ని గౌరవించలేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం కంటే బెంగళూరులోనే విశ్రాంతి తీసుకోవడం మేలని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇక దైవభక్తి విషయంలో కూడా జగన్ అంకుల్ తీరంతా సెట్టింగ్ అని తేలిపోయింది. 5 కోట్ల ప్రజాధనంతో తాడేపల్లిలో తిరుమల సెట్ వేసి సంక్రాంతి డ్రామాలు ఆడటం, ఇచ్చిన తీర్థాన్ని తాగకుండా చేతులకు తుడుచుకోవడం ఈయన నకిలీ భక్తికి నిదర్శనం. చివరికి ఓట్ల కోసం వినాయక చవితి చేసినా అక్కడ కొబ్బరికాయ కొట్టడం కూడా రాని పరిస్థితి. కొబ్బరికాయ కొట్టడం చేతగాని వాడు 5 ఏళ్ల పాటు రాష్ట్ర భవిష్యత్తును మాత్రం దారుణంగా కొట్టేశారని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. దేశభక్తి, దైవభక్తి లేని ఈ నాటకాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించే జగన్ ను 11 సీట్లకు పరిమితం చేశారు. రౌడీలు, గంజాయి బ్యాచ్లను నమ్ముకొని మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడం ఒక భ్రమ. నిజమైన నాయకుడికి మన దేశమన్నా, మన రాష్ట్రమన్నా, సంప్రదాయాలన్నా ఒక గౌరవం ఉంటుంది. అవసరం, అవకాశాల కోసం నటించే జగన్ జెండా ఎగరేయకుండా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమైన తీరు చూస్తే కనీసం జెండాకు రూపాయి కూడా తీయలేని ముష్టి బతుకు కనబడుతోంది.